Granite Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Admissions open. 7,300 MNC placements. Call 900 సురేష్ గారు, ఇక్కడ మనం ఒక ప్రశ్న ఏమొస్తుందంటే హ్మ్. మొదటి నుంచి ట్రంప్ చెబుతుంది వాళ్ళ లీడర్లు అందరూ చచ్చిపోయారని చెబుతుంది. నేవీ పోయిందంటున్నారు. మిలిటరీ లేదని చెబుతున్నారు. ఇంత చెప్పినా కూడా వాళ్ళు ఇన్ని దాడులు చేస్తున్నా కూడా ఈ మిసైల్ సామర్థ్యం ఎక్కడ తగ్గకుండా ఉండడానికి కారణం ఏంటి? ఎక్కడి నుంచి ఈ సామర్థ్యం వీళ్ళది? ఇరాన్‌ది. ఇరాన్ అంటే చిన్న దేశం కాదు. హ్మ్. స్పెయిన్, ఇంగ్లాండ్, జర్మనీని కలుపుకుంటే ఇరాన్ సైజ్ వస్తుంది హ్మ్. జాగ్రఫికలీ. హ్మ్. వాళ్ళు దాచుకోవాలంటే ఎక్కడైనా దాచుకోవచ్చు వాళ్ళు. హ్మ్. మీరు అన్ని తెహరాన్‌లో పెట్టక్కర్లేదు. అన్ని ఇస్ఫహాన్‌లో పెట్టక్కర్లేదు. హ్మ్. అన్ని ఫర్దోలో పెట్టక్కర్లేదు. మీరు ఎక్కడైనా దాచుకోవచ్చు దాన్ని. సో అదే చేశారు వీళ్ళు. మీరు కంప్లీట్‌గా వాళ్ళు అదే అంటున్నారు. మేము ఇప్పుడు ఇరానియన్ ఫారెన్ మినిస్టర్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు లాస్ట్ ఇయర్ జూన్‌లో మా మీద దాడి చేసినప్పుడు మేము చాలా నేర్చుకున్నాం దాని తర్వాత. మేము ఒక సెనారియో ఇమాజిన్ చేసాం. మా మీద దాడి మళ్ళీ వస్తే ఏం చేయాలి? అప్పుడు జరిగిన తప్పులు జరగకూడదు అని హ్మ్. చెప్పి వీళ్ళ ఆర్మమెంట్స్ మొత్తం డిస్పర్స్ చేశారు. డౌన్ ద లైన్ 38 జిల్లాలు ఎంతో ఉంది వాళ్ళకి. మన మన జిల్లాలు లాగా డిస్ట్రిక్ట్స్ అని చెప్పొచ్చు. హ్మ్. అక్కడ ప్రతి వాళ్ళకి డెసిగ్నేట్ చేసి అక్కడున్న లోకల్ కమాండర్స్‌కి ఇచ్చేశారు. బాబు ఇది తీసుకో నీకు 10,000 డ్రోన్‌లు, 3,000 మిసైల్‌లు, ఒక 20 లాంచర్‌లు పెట్టుకో. ఎక్కడైనా దాచుకో. ఐఆర్‌జీసీ. ఐఆర్‌జీసీసీ. సో, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు నేర్చుకున్నారు. అమెరికా నేర్చుకోలేదు. ఆ టైంలో మీకు గుర్తుంటుంది. B-2 బాంబర్స్ వచ్చి బాంబ్ చేసిన తర్వాత ట్రంప్ ఏం స్టేట్మెంట్ ఇష్యూ చేశారు? వీళ్ళ యురేనియం మొత్తం అయిపోయింది. కంప్లీట్‌లీ ఫినిష్డ్. అవును. వీళ్ళు ఇంకా ఏం చేయలేరని చెప్పారు. కానీ 6 నెలలు కూడా కాలేదు గానీ ఇమ్మీడియేట్ మొదలుపెట్టాడు ట్రంప్. అరే! వీళ్ళు మళ్ళీ మొదలుపెట్టారు. ప్యూరిఫికేషన్ 60%కి వచ్చేసింది. వీళ్ళు బాంబులు తయారు చేస్తారు ఇప్పుడు. మన మీద ఇమ్మినెంట్ థ్రెట్ ఉంటుందని చెప్పారు. మీరే కదా మొన్న చెప్పారు 6 నెలల ముందు మొత్తం ధ్వంసం చేసాం ఏం లేదని చెప్పిన మనుషులు. సడెన్‌గా ఎట్లా వచ్చింది మళ్ళీ? ఇది అమెరికన్ కాన్ఫిడెన్స్. ఓవర్ కాన్ఫిడెన్స్. హ్మ్. అంటే మేము కొట్టాము అయిపోయింది. ఇది కూడా అంతే కదా పవన్ హ్మ్. గారు. వాళ్ళ దగ్గర రాడార్ లేదు. వాళ్ళ దగ్గర ఏం లేదు. వాళ్ళ నేవీని ధ్వంసం చేసాం. వాళ్ళ ఎయిర్ ఫోర్స్ లేదు. నథింగ్ ఈస్ దేర్. మాకు ఇప్పుడు ఏం కొట్టాలో అది కూడా తెలియదు మాకు. అక్కడ ఏం లేదంటున్నారు. హ్మ్. ఇది పెద్ద థ్రెట్. ఎందుకంటే దీనికన్నా ముందు కూడా మీకు గుర్తుంటుంది. ట్రంప్ అన్నారు 2 రోజుల ముందు ఈ స్పీచ్ ఇచ్చినప్పుడు, మీరు డీల్‌కి రాకపోతే నేను మీ ఎలక్ట్రిసిటీ స్టేషన్స్‌ని కొడతాను. మీ అవును. డీసాలినేషన్ ప్లాంట్స్‌ని కొడతాను. హ్మ్. ఇరాన్ ఏం చేశారు? ఒక లిస్ట్ తీశారు. ఒక బ్రిడ్జ్ మీద కొట్టారు వాళ్ళు. మొన్న చూసుంటారు మీరు. అది పార్సీ న్యూ ఇయర్ టైంలో మొన్న. వాళ్ళ పార్సీ న్యూ ఇయర్ ఉండే. హాలిడే ఆ రోజు. 8 మంది చనిపోయారు దాంట్లో. కొత్త బ్రిడ్జ్ కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు. మన కేబుల్ బ్రిడ్జ్ లాగా దుర్గం చెరువుది. దాన్ని డిస్ట్రాయ్ చేశారు. ఇరాన్ ఏమన్నారు కరెక్ట్ ఓకే. మీరు చేశారు కదా! మేము ఒక లిస్ట్ ఇస్తున్నాం. 9 మేజర్ బ్రిడ్జెస్ ఉన్నాయి. ఈ హ్మ్. గల్ఫ్ స్టేట్స్ కనెక్ట్ చేస్తున్నాయి. దాన్ని మేము కొడతాం. దానిలో ఒకటి బహరీన్ నుంచి దమామ్‌ని కనెక్ట్ చేస్తుందా, అబుదాబి నుంచి దుబాయ్ కనెక్ట్ ఇది చాలా మటుకు ఇట్లాంటి పెద్ద పెద్ద బ్రిడ్జెస్ ఉన్నాయి. దీన్ని మేము కొడతాం. అప్పుడు ఆలోచించండి. డ్యామేజ్ ఎంత ఉంటుంది? అంటే ఇట్లయితే అయిపోయిందంటే ఇప్పుడు మొన్న కూడా ఇజ్రాయెల్ ఇరాన్‌ని కొట్టారు గ్యాస్ ఫీల్డ్స్. ఇరాన్ ఏం చేశారు? ఖతార్ మీద కొట్టారు. హ్మ్. వీళ్ళ గల్ఫ్ నేబర్స్ అందరికి భయం ఇది. వాళ్ళు ఇప్పుడు అమెరికా మీద ప్రెషర్ పెడుతున్నారు. మీరు ఏం చేయకండి ప్లీజ్. మీరు వాళ్ళని బాంబ్ చేస్తే వాడు మా మీద ఏస్తున్నాడు బాంబ్ తీసుకొచ్చి. అవును. మీకేం కావట్లేదు. మీరు అక్కడ యూఎస్‌లో కూర్చున్నారు మీరు. కానీ ఫస్ట్ టైమ్ ఒక యూఎస్ సిటిజన్ వీళ్ళ కస్టడీలో ఉండొచ్చు బహుశా. ఇదొక టర్నింగ్ పాయింట్ యుద్ధానికి కావచ్చని చెప్పి మీరు చెప్పింది కరెక్టే. వీళ్ళు చాలా మటుకు అట్లాంటి క్లెయిమ్ చేశారు. అయిపోయింది. మొత్తం ఫినిష్ అయిపోయింది. యుద్ధం ఎప్పుడు ఆపేసొచ్చు. ఏం లేదక్కడ. కానీ మేము 2 వారాలు ఇంకా చేస్తాం. అంటే సురేష్ గారు, మీరిప్పుడు చెప్తుంది వాళ్ళ సామర్థ్యానికి కారణం వాళ్ళు డిస్ట్రిక్ట్‌లో ఐఆర్‌జీసీ డిఫరెంట్ కమాండ్ ఒక్కొక్కళ్ళకి ఇన్నిన్ని డ్రోన్‌లు ఇచ్చారు. ఇన్ని ఇవి ఇచ్చారు అని చెప్పి. అయితే వీళ్ళకి ఎక్కడి నుంచి ఈ మిసైల్ సామర్థ్యం ఎక్కడిది? నార్త్ కొరియా ఇస్తుందా? లేకపోతే రష్యా ఇస్తుందా? లేకపోతే చైనా ఇస్తుందా? ఎక్కడి నుంచి వస్తుంది ఈ సామర్థ్యం ఎక్కడిది వీళ్ళకి? సార్ మనం ఇరానియన్స్‌ని అండర్ ఎస్టిమేట్ చేస్తున్నాం. నిన్న ట్రంప్ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు 3 రోజుల ముందు మాట్లాడినప్పుడు. హ్మ్. వీళ్ళని బాంబ్ చేసి స్టోన్ ఏజ్‌కి తీసుకెళ్ళిపోతాం. అవును. రాతి యుగానికి తీసుకుపోతా ఉన్నారు. వాళ్ళన్నారు ఇరానియన్ ప్రెసిడెంట్ ఒక మంచి ట్వీట్ చేశాడు. మా హిస్టరీ 9,000 సంవత్సరాల పాతది. హ్మ్. కరెక్ట్. వన్ ఆఫ్ ద మన హిందూ సివిలైజేషన్ హ్మ్. అండ్ పర్షియన్ సివిలైజేషన్ ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అని చెప్పొచ్చు 2. మీరు 250 సంవత్సరాలు కూడా లేదు మీది హిస్టరీ. అప్పుడే అవును. మీకు స్వాతంత్రం వచ్చింది. దానికన్నా ముందు రెడ్ ఇండియన్స్ ఉన్నారు. అక్కడే తిరుగుతున్నారు. అవును. మీకేం హిస్టరీ లేదు. అవును. సో, ఇరానియన్స్ ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి పవన్ గారు. వాళ్ళు అకాడమిక్‌లీ బ్రిలియంట్. ఇంటలెక్చువల్లీ బ్రిలియంట్. వాళ్ళ ఇంజినీరింగ్ స్కిల్స్ చాలా మంచిది.
చైనా మీకు 2 డ్రోన్లు ఇచ్చి దాన్ని కాపీ చేసుకోరా అని చెప్పొచ్చు కావాలంటే. నార్త్ కొరియా కూడా అదే చేస్తారు. ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర ఉంది. పాకిస్తాన్ ఎన్ని మిసైల్ తయారు చేస్తారు చెప్పండి? ఇట్లా చేయవచ్చా? వాళ్ళు చేయలేరు. అవును. వాళ్ళు మన మీద కూడా ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు టర్కీ వాళ్ళ మిసైల్స్ యూజ్ చేశారు. టర్కీ వాళ్ళ డ్రోన్స్ యూజ్ చేశారు. చైనా నుంచి వచ్చి తీసుకొచ్చి మిసైల్స్ యూజ్ చేశారు. వాళ్ళేం తయారు చేయలేదు. వాళ్ళ దగ్గర పేరు కోసం 2, 3 ఉంటాయిలే. కానీ వాళ్ళ మేజర్ డెవలప్‌మెంట్ జరగలేదు వాళ్ళు. దానికోసం చూడండి ఇప్పుడు మొన్న చేసిన యూఎస్ అటాక్ చేసేప్పుడు వాళ్ళ స్టీల్ ఫ్యాక్టరీ మీద, అల్యూమినియం ఫ్యాక్టరీ మీద కొట్టారు. దే హావ్ ద బిగ్గెస్ట్ స్టీల్ అండ్ అల్యూమినియం ఫ్యాక్టరీ. వాళ్ళ కోసం ఒకటే కాదు, బయటకు కూడా వాళ్ళు ఎక్స్‌పోర్ట్ చేస్తారు. ఎందుకు కొట్టారు? ఎందుకంటే దీని బేసిక్ మెటీరియల్స్ ఒక డ్రోన్ తయారు చేయాలన్నా, ఒక మిసైల్ తయారు చేయాలన్నా దానికి కావాల్సిన అల్యూమినియం కావాలి, ఐరన్ కావాల్సొస్తది. షీట్స్. అది మీరు ధ్వంసం చేస్తున్నారు. సో దట్ దే కెనాట్ మేక్ ఎనీ మోర్. కానీ ఉన్న దానికి వాడుకుంటున్నారు వాళ్ళు. బికాజ్ యూఎస్ మొన్నదాకా ఐయామ్ రిపీటింగ్ మైసెల్ఫ్. మొన్నదాకా ఏమన్నారు? వీళ్ళ దగ్గర కెపాసిటీ లేదు. వీళ్ళు ఏం చేయలేరు. నథింగ్ వాళ్ళ దగ్గర అని చెప్పి ట్రంప్ చెప్పిన అదే వీడియోని ఇప్పుడు అమెరికన్ నెట్వర్క్స్ రీప్లే చేస్తున్నారు. దాంతోపాటు F-16 ఫోటో చూపిస్తున్నారు. అంటే మీరు చెప్పినకి మాటకి మీకే తెలియదు వాళ్ళ దగ్గర ఏం కెపాసిటీ ఉంది. ట్రంప్ గారు వాళ్ళ దగ్గర ఇంకా 35-40% ఉందని చెప్పి అమెరికన్ ఇంటెలిజెన్స్ ఆఫీషియల్స్ చెప్తున్నారు. ఇంకా రిటైన్ చేసుకున్నారు. ఇంత బాంబింగ్ చేసిన తర్వాత కూడా. సో ఏ రోజైనా కావాలంటే వాళ్ళు ఇంకా ఈ బాంబింగ్ క్యాంపెయిన్ మొదలుపెట్టవచ్చు. ఇది పవన్ గారు యుద్ధంలో అది సున్జు ఉండొచ్చు, ఆర్ట్ ఆఫ్ వార్‌లో, ఈవెన్ చాణక్య నీతిలో కూడా చెప్తారు చాలా మటుకు. నెవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ ఎనిమీ. నెవర్. వాడి దగ్గర ఏం లేదు, వాడు ఏం చేయలేడు అని ఎప్పుడు ఎస్టిమేట్ చేయకండి. వాళ్ళకున్న స్ట్రెంగ్త్ వాళ్ళకుంటుంది. అది అన్‌కన్వెన్షనల్ స్ట్రెంగ్త్ ఉంటుంది. మీరు ఒక పెద్ద మిసైల్ కొడితే వాళ్ళు కూడా పెద్ద మిసైల్ కొట్టక్కర్లేదు. వాళ్ళు డ్రోన్ యూజ్ చేస్తారు. $20,000 డ్రోన్ మీ దగ్గర ఉన్న 1 మిలియన్, 5 మిలియన్ మిసైల్, $5 మిలియన్. కంపారిజన్ ఎక్కడుంది? దానికోసం ట్రంప్ ఇవాళ చూడండి $1.7 ట్రిలియన్ బడ్జెట్ అడిగారు, డిఫెన్స్ బడ్జెట్. మోర్ దెన్ 3 టైమ్స్ వాళ్ళు ఇప్పుడున్న బడ్జెట్. ఎందుకంటే ఆయుధాలు తయారు చేయాలి. ఆయుధాలు ఎవరు తయారు చేస్తారు? ఇట్లాంటి డిఫెన్స్ ఫ్యాక్టరీస్. మెక్‌డొనాల్డ్ డగ్లస్ కానీ, మిగతా డ్రోన్ తయారు చేస్తున్న కంపెనీ కానీ, ఈవెన్ బోయింగ్ వాళ్ళు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, జనరల్ డైనమిక్స్. వీళ్ళు తయారు చేస్తారు ఆయుధాలు. వాళ్ళకి డబ్బులు వస్తాయి. వాళ్ళు మళ్ళీ ప్రెసిడెంట్ ట్రంప్కి డొనేట్ చేస్తారు ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్కి. అమెరికన్ ప్రజల డబ్బులు, ట్యాక్స్ పేయర్స్ మనీ ఇప్పుడు ఇట్లాంటి ఆయుధం కొనడానికి వెళ్తుంది. నేర్చుకోలేదు వాళ్ళ లెసన్స్ ఇప్పుడు కూడా. దట్ మీరు ఒక $20,000 డ్రోన్ పెడితే మీకు పని సరిపోతుంది. సో యుద్ధం అనే కాన్సెప్ట్ మారిపోయింది పవన్ గారు. మనం చాలాసార్లు మాట్లాడాం దీని గురించి. యుక్రెయిన్ రష్యా వార్ హెస్ టాట్ us. మనకు అన్నిటికంటే పెద్ద లెసన్ యుక్రెయిన్ రష్యా వార్లు అంటే కన్వెన్షనల్గా సరే మీకు ఎయిర్ ఫోర్స్ కావాలంటే ఎస్ కావాలి, మనకి ఎయిర్ ఫోర్స్ కావాలి, దాంట్లో డౌట్ లేదు. కానీ ఎయిర్ ఫోర్స్ కన్నా చూడండి ఎంత బాగా ఇంపాక్ట్ డ్రోన్లతో చేస్తున్నారు చూడండి. ఇరాన్ దగ్గర ఎయిర్ ఫోర్స్ లేదు, కానీ డ్రోన్లు మిసైల్తోనే వాళ్ళు అమెరికాని కౌంటర్ చేస్తున్నారు. ఇంత పెద్ద పవర్ఫుల్ అమెరికన్ నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, ఆర్మీ చాలా బాగా కౌంటర్ చేస్తున్నారు. సో మీరు అన్కన్వెన్షనల్ వార్ ఫైట్ చేస్తే మీరు బతికి బయటపడవచ్చు. ఇరాన్కి ఇప్పుడు ఒక్కటే స్ట్రాటజీ, సర్వైవల్. మేము ఎట్లైనా దీని నుంచి బయట బతికి పెడితే దెన్ వీ విల్ బికమ్ ద స్ట్రాంగెస్ట్ నేషన్ ఇన్ GCC. అది వాళ్ళ స్ట్రాటజీ అన్నమాట.